సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే, సోషల్ మీడియా ఆన్ చేస్తుంటే ఆమె కనిపిస్తోంది. ఒక్క సక్సెస్ మీట్ ఆవిడ లైఫ్ నే మార్చేసిందని చెప్పొచ్చు. సో ఇండస్ట్రీకి కొత్త ఏవి కాదు, బిఫోర్ కూడా చాలా సినిమాలు చేశారు. బట్ హరిహర వీరమల్లు సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారితో పాటుగా ఒక క్యారెక్టర్ మాత్రం బాగా ఎలివేట్ అయిందండి. సో ఈజ్ నన్ అదర్ దెన్ నివిత. సో స్టేజ్ ఎక్కిన దగ్గర నుంచి సో సక్సెస్ మీట్ అయిపోయేంత వరకు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకున్నారు ఆవిడ గురించి. అండ్ నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఎక్కడ చూసినా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఆవిడ రీల్సే కనిపిస్తుంది, వైరల్ అయిపోతుంది. సో ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అని చెప్పొచ్చు. సో రైట్ నాతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ నివితజీ. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం అంతా రీక్యాప్ అయింది నాకు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎలా అనిపిస్తుంది అంటే, అందరూ ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అని పెడుతున్నారు. సినిమా పక్కన పెట్టేద్దాం. మీరు అంటే నార్మల్గా ఒక ఆర్టిస్ట్గా పైకి వచ్చారు, మీరు ముందు కూర్చున్నారు. యాక్చువల్లీ ఆయన సడన్గా చూశారు, పైకి పిలిచారు, మాట్లాడారు. బట్ ఆ మూమెంట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే నిజంగా ఒక ఫ్యాన్ ఎదురు పడితే, ఒక అభిమాని ఇష్టమైన హీరోని చూస్తే ఆ క్షణం ఏమనిపిస్తుంది అంటే, మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. రిఫరెన్స్. యా, రిఫరెన్స్. సో టెల్ మీ అసలు ఏమనిపిస్తుంది? యాక్చువల్లీ నేను నాకు సక్సెస్ మీట్కి ఐ వాజ్ నాట్ ఇన్వైటెడ్, టు బీ ఫ్రాంక్. నేను ఈ హరిహర వీరమల్లు ఫ్యాన్ షో అయిన తర్వాత ఒక ఛానల్, యూ నో శరత్ కదా, సో హీ కాల్డ్ మీ అండ్ ఆస్క్డ్ మీ అన్ ఇంటర్వ్యూ. సో ఐ గేవ్ ద ఇంటర్వ్యూ. నేను రిటర్న్ అయిపోతున్నాను బై మాదాపూర్. సో మీరు ఎలాగో అలా వెళ్తున్నారు కదా, ప్లీజ్ డ్రాప్ మీ ఎట్ దస్పల్లా, అక్కడ నాకు సక్సెస్ మీట్ ఉంది అంటే, ఏ సక్సెస్ మీట్ అడిగాను. మీ మూవీదేనండి అన్నారు. అవునా, ఓకే అయితే ఓకే, బాగా చేయండి అంటే, ఆన్ ద వే కళ్యాణ్ గారు వస్తున్నారని ఆయనకి ఫోన్ వచ్చింది. ఓకే. సో నేను ఎలాగో వస్తున్నాను కదా, గేట్ దగ్గర ఆగి కళ్యాణ్ గారు వెళ్తుంటే ఒకసారి చూసి ఇట్లా వేవ్ చేసి వెళ్ళిపోదామని, కార్లో కిందకి దిగుదామని ప్లానే లేదు నాకు. కార్లో కూర్చొని వేవ్ చేసి వెళ్ళిపోదామని నేను వెళ్ళంగానే దస్పల ఎంట్రన్స్లో ఆల్ ద సీనియర్ ఉన్నారు, మొత్తం అంతా ప్రెస్ మీడియా వాళ్ళు ఉన్నారు, జర్నలిస్టులు అందరూ. అందులో నాగేంద్ర కుమార్ గారు నన్ను నా కూతురు అంటుంటారు. ఒక ఇంటర్వ్యూ చేశారు, ఆయన చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు నాతో. నీలాంటి అమ్మాయి ఉంటే బాగుంటుందమ్మా అని చెప్పేవాళ్ళు. సో ఆయన, ఏంటి నువ్వు ఇక్కడ అన్నాను. సో నెక్స్ట్ ప్రభు గారు వచ్చి, ఏంటండి ఇంత అందమైన అమ్మాయి మీకు ఎలా కూతురు అయిందండి అని అడిగి, ఏంటండి నాకు అందమైన అమ్మాయిల కూతురు ఉండొద్దా అని చెప్పి వాళ్ళిద్దరు జోక్ చేసుకుని మొత్తానికి నన్ను దింపి లోపలికి తీసుకెళ్ళిపోయారు. ఆ జోకుల్లో పాటగా అనుకోకుండా వచ్చారు. రండి 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 అనుకుంటూ ఎంటైర్ మీడియా బిఫోర్ ఈవెన్ దిస్ మ్యాజిక్ హ్యాపెన్స్, వాట్ ఎవర్ దట్ ఎపిసోడ్ ఐ కాల్ ఇట్ మ్యాజిక్. ఓకే, ఆ మ్యాజిక్ జరగడానికి ముందే, బిఫోర్ కళ్యాణ్ గారు ఈవెన్ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వడానికి ముందే ఈ ప్రెస్ మీడియా అంతా బైట్స్ నాగేంద్ర కుమార్ గారితో మొదలుపెట్టి ఇంకా యంగ్ జర్నలిస్టులు ఎవరైతే ఇంక వేరే ఛానల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 2 armsతో నన్ను ఇట్లా పట్టుకున్నట్టుగా, నిజంగా ఐ వాజ్ అబౌట్ టు పీ. నన్ను వాష్రూమ్ కూడా పంపించలేదు, నుంచోబెట్టి మైకులు పెట్టి ఒకరి తర్వాత బికాజ్ కళ్యాణ్ గారు ఇంకా ల్యాండ్ అవ్వలేదు, వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఆ టైంలో నేను దొరికేసరికి వాళ్ళందరికీ ఒక మటీరియల్ లాగా కనిపించాను అనమాట, లెటెస్ట్ టాక్ టు హర్ అని. సో వీళ్ళతో మాట్లాడుతూ ఉండగా నన్ను చూసి అక్కడ రత్నం గారు పలకరించి, హాయ్ అమ్మ రండి కూర్చోండి అన్నారు. మా కో డైరెక్టర్ గారు కమాన్ అని చెప్పి తీసుకెళ్లారు. బట్ వాళ్ళు ఎంత రమ్మన్నా, ఫస్ట్ లైన్ ఈజ్ ఫర్ ద హూ ఎవర్ డెసిగ్నేట్, వాళ్ళు ఎవరైతే డిగ్నటరీస్ ఉంటారో వాళ్ళకని నాకు తెలుసు. కాబట్టి నేను లాస్ట్ రోలో కూర్చొని ఊరికే ఆయన ఈ రో మీద నుంచి వెళ్తుంటే కనుక, కళ్యాణ్ సార్ అని అరిచేసి వెళ్ళిపోదాము, ఇది సెకండ్ ప్లాన్. ఒక సెల్ఫీ అడుక్కుందాం, అది సెకండ్ ప్లాన్. ఎందుకంటే ఆయన ఎయిర్పోర్ట్స్లోనే అందరికీ కళ్యాణ్ గారు అని అరవంగానే ఒక సెల్ఫీ ఇస్తున్నారు. ఈ మధ్య నేను నెట్లో చూసాను. సో ఎవరెవరికో ఇస్తున్నారు, నేను ఇంత బాగా తెలుసు కదా, నేను ఒక సెల్ఫీ పొందలేకపోయాను. ఎంటైర్ ప్రాసెస్లో 35 days షూటింగ్లో, ఈవెన్ ద శిల్పకళా వేదికలో ఈవెంట్లో కూడా నేను ఒక సెల్ఫీ అడగలేదు. దద్దిలాగా నేను వై ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎ సెల్ఫీ అట్ ఆల్ అని అనిపించి వెళ్ళేటప్పుడు ఒక సెల్ఫీ అడిగేసి తీసుకుని వెళ్ళిపోదాం అని లాస్ట్ రో హ్యాపీగా ఖాళీగా ఉంటాయి కదా, కూర్చుని ఉన్నాను. తర్వాత సార్ వచ్చారు, దడదడ ఇంకా వర్షం వచ్చినట్టే కదా, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు స్టేజ్ మీదకి. నేను దూరం నుంచే కళ్యాణ్ సార్ అన్నాను. ఆయన ఇలా చూసి ఇలా అని వెళ్ళిపోయారు. ఐ డోంట్ ఈవెన్ థింక్ హీ సా మై ఫేస్.
చాలా మంది పిలుస్తారు కాబట్టి ఇలానే వెళ్ళిపోయారు స్టేజ్ ఎక్కేశారు. ఇంకా మీడియా అంతా మీకు తెలుసు కదా, మీరు అందరూ కూడా ఇంకా ముందుకు పుష్ అయిపోయి ఆ చైర్లన్నీ ఖాళీ అయిపోయినాయి. నేను హ్యాపీగా ఖాళీ చైర్స్లో కూర్చున్నాను, వినిపిస్తుంది కదా కనీసం విందాం ఆయన మాట అని. అప్పుడు ఆయనతో పాటు ఉంటారు ఆయన పర్సనల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా పేరు వేశారు హరీష్ కుమార్ గారు. ఆయన ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు అని అడిగారు. ఆయన కళ్యాణ్ గారితో ట్రావెల్ చేస్తారంటే లేదు సార్ ఫ్రంట్ రోలో ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఫిట్ ఇంటూ, నాకు ఎవరు పిలవలేదు, ఐ డోంట్ వాంట్ టు గో, నేను ఇక్కడే కూర్చుంటా అంటే మిమ్మల్ని ఎందుకంటే పిలవాలి, వెళ్ళండి మీరు ఫ్రంట్కి వెళ్ళండి అన్నారు. అంటే లేదు సార్ నాకు భయంగా ఉంది, మీరు కూడా వస్తానంటే నేను మీ తోకలాగా వస్తాను వెనకాల అని చెప్పాను. సో కళ్యాణ్ గారు దగ్గర ఫస్ట్ లైన్లో అందరూ ప్రెస్ అంతా పుష్ అయిపోయారు కాబట్టి ఆయన చెప్పారు నేను రానండి, నేను చాలా అలసిపోయాను. ఆయన కూడా సరితో పాటు ఫ్లైట్లో వచ్చారు కదా విజయవాడ, నాకు చాలా టైర్డ్గా ఉన్నాను, మీరే వెళ్ళండి, ఎవరు ఆపరు. సార్ నాకు భయం వేస్తుంది సార్ అంటే ఎందుకండి భయం, మీరు మూవీ ఆర్టిస్ట్ కదా, వెళ్ళండి ముందుకెళ్ళి అట్లీస్ట్ నుంచోండి, పోనీ కూర్చోపోతే ఫ్రంట్కి వెళ్ళి నుంచుని చూడండి ఈవెంట్ని అన్నారు. నిజంగా ఆయన పుష్ అయిపోతే నేను వెళ్ళేదాన్ని కాదు. ఆయనకి చాలా చాలా కృతజ్ఞతలు యాక్చువల్లీ. సో దెన్ వెళ్ళి ఈ లైట్స్ ఉంటాయి కదా, ఇటు ఒక స్టాండ్ అటు ఒక స్టాండ్ ఉంటుంది కదా, రావణాసుడిలాగా 10 తలల్లా ఉంటాయి చూడండి, ఆ లైట్ దగ్గర నుంచున్నాను. ఒక పెద్ద ఆయన లెగిసి మీడియా సీనియర్ రిపోర్టర్స్ దగ్గర కూర్చున్న పెద్ద ఆయన లెగిసి ఆయన చైర్ నాకు జరిపి వెళ్ళిపోయారు. సార్ వద్దు అంటుంటే నో అమ్మా మీది ఈవెంట్ మేమేముంది అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. లేకపోతే అలా కూర్చుని ఉన్నాను ఎడ్జ్లో, లిటరల్లీ ఇలా ఎడ్జ్లో ఇలా కూర్చుని ఉన్నాను ఇలాగా. అంటే ఎవరైనా వచ్చి వెళ్ళిపోమంటే టక్కని వెళ్ళిపోవడానికి రెడీగా ఇలా ఎడ్జ్లో మళ్ళీ ఇలా కూర్చుంటే వెళ్ళలేం కదా, అందుకని ఇలా ఎడ్జ్లో కూర్చుని ఉన్నాను. కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే సినిమా గురించి, సనాతన ధర్మం గురించి, అన్నిటి గురించి మాట్లాడుతుంటే నిజంగానే మన హిస్టరీ గురించి, మనం చదువుకున్న దాని గురించి ఇవన్నీ చెప్తుంటే ఔరంగజేబ్ గురించి నిజంగానే చాలా స్టూడియస్గా నేను ఇన్వాల్వ్ అయిపోయి చాలా ఆయన చెప్తున్న సబ్జెక్ట్లో లీనమైపోయి వింటున్నాను. మీరు మూవీలో యాక్ట్ చేశారు కదా అన్నారు ఇలా తిరిగి. సీరియస్లీ నేను ఆయన చెప్తున్న మాటల్లో కూరుకుపోయి ఉన్నాను. సడన్గా చెప్పేసరికి ఐ హ్యావ్ టు స్టాండ్, కెమెరాలు లైట్లు ఇటు తిప్పారు. సో ఐ జస్ట్ స్టూడెంట్ ఎస్ సార్ అవును అన్న. మీరే కదా అన్నారు. అవును సార్, మీరు అమ్మకి చెప్పారు కదా ఈ మూవీ తర్వాత మీరు ఎవరికి ఇంట్రడ్యూస్ చేయక్కర్లేదు మీ అమ్మాయిని అని, నిజంగానే చాలా ఫోన్స్ వస్తున్నాయి సార్ అని ఒక్క ముక్క చెప్పాను. ఆయన మా మదర్తో చెప్పారు, అమ్మ సెట్కి వచ్చింది కళ్యాణ్ గారిని కలవడానికి. అప్పుడు వ్యాన్లోకి తీసుకెళ్ళి సార్ కష్టపడుతోంది, మీరంటే చాలా ఇష్టం అని నా గురించి ఏదో ఒక ముక్క చెప్పాలి కదా, ఒక్క ముక్క చెప్పింది, మీరంటే ఇష్టం, చాలా కష్టపడుతోంది, ఇంతే. మళ్ళీ మా అమ్మకి యాక్టింగ్ వచ్చు, మంచి యాక్టర్ ఏం చెప్పదు మా అమ్మ, కష్టపడుతోంది, మీరంటే ఇష్టం అని. అవునండి షీఈస్ అ గుడ్ యాక్టర్, ఈ మూవీ తర్వాత యూ డోంట్ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ హర్ టు ఎనీవన్, చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది అమ్మాయికి అన్నారు. మీ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంది అన్నారు. సో ఆయన అన్నమాట ఆయన గుర్తు చేసి మీరు అన్నట్టుగానే నాకు చాలా రెస్పాన్సెస్ వస్తున్నాయి. నిజంగానే అప్పటికే ఐ వాజ్ గెట్టింగ్ అక్రాస్, అంటే నాకు దుబాయ్లో ఉన్న కజిన్స్, యూఎస్లో ఉన్న కజిన్స్, ఆస్ట్రేలియాలో, అంటే మా కజిన్స్ అందరూ అక్కడ సెటిల్ అయ్యారు, చాలామంది ఫ్రెండ్స్, నా డిగ్రీ ఫ్రెండ్స్, వీళ్ళందరూ మెసేజెస్ చేస్తున్నారు, నువ్వు విరగదీసావు, ఎంత బాగున్నావు కళ్యాణ్ గారి ఫ్రేమ్లో, నువ్వు పక్కన ఉన్నావు, ఎంత అదృష్టవంతురాలు, టాండు డిష్ కానీ. సో ఇండస్ట్రీ నుంచి కూడా ఐ వాజ్ గెటింగ్ సో మెనీ మెసేజెస్ ఫ్రమ్ ద రీసెంట్ డైరెక్టర్స్ ఐ వర్క్డ్ విత్ అండ్ the other directors I did not work with, all కూడా మెసేజ్, వాళ్ళందరూ కూడా. సో ఆనందం ఆయనతో పంచుకుందాం. ఇట్ వాజ్ లైక్ ఎ గ్రాటిట్యూడ్ మూమెంట్. మీరు చెప్పినట్టే అవుతుంది సార్, నాకు నిజంగానే ఫోన్లు వస్తున్నాయి అన్నాను, అంతే. కింద నుంచి అన్నారు, కింద నుంచి వినపడుతుందో కూడా లేదో తెలియదు, నా దగ్గర మైక్ లేదు, ఊరికే అన్నాను. అంటే అవునా రండి పైకి రండి, పైకి వచ్చి మాట్లాడండి అన్నట్టుగా ఇట్లా కమ్మన్నారు. సో కమ్మన్నప్పుడు వెళ్తే ఆయన స్పేస్ ఇలాగా జరిగి ఇలా నన్ను నుంచోమన్నట్టుగా పక్కన ప్లేస్ ఇచ్చారు. నాకైతే డెఫినెట్లీ ఆయన చూడంగానే ఐ గెట్ షివరింగ్ అండ్ ఐ కెనాట్ లుక్ ఇన్ టు హిస్ ఐజ్ అండ్ ఫేస్, అండ్ నాకు కాళ్ళు చూడడమే కంఫర్ట్, కాళ్ళు చూడడమే హాయ్ నాకు. సో అందుకని చెప్పి ఇమీడియట్గా ఐ టచ్డ్ హిస్ ఫీట్ అండ్ ఆయన యాక్చువల్లీ నా పేరు ప్రెస్కి మీడియాలో చెప్పడానికి ప్రాపర్గా చెప్పమని అడిగారు, చెవులో వస్తు ఫుల్ నేమ్ అన్నట్టుగా అడిగారు. అంటే నివితా సార్ అన్నాను, అంటే నిఖిత. ఆయనకి సెట్లో కూడా హీ కాల్స్ మేడం, సో హీ విల్ నాట్ రిమెంబర్ ద నేమ్. సో నేను చాలాసార్లు చెప్పాను, సార్ మేడం అనొద్దు సార్ మీరు ఓయ్ అన్న పర్లేదు కానీ మీరు మేడం అనొద్దు, మీకు దండం పెడతానని చాలాసార్లు చెప్పాను. బట్ స్టిల్ హీ డస్ ద సేమ్ థింగ్. సో అప్పుడు నిఖిత అన్నారు, కాదు సార్ నివిత అన్నాను. అంటే ఓకే నివిత మా మూవీలో యాక్ట్ చేశారని పరిచయం చేసి, ఒక మూమెంట్కి నేను ఎందుకు అంత ఎక్సైట్ అయిపోయానంటే, యూజువల్గా అందరూ కళ్యాణ్ గారితో ఫోటో అని అడుగుతారు కదా సార్, మీతో ఫోటో, ప్రెస్ని కూడా మీడియా ప్లీజ్ నాకు ఇంత ఫోటో తీయండి అని మీడియాని కూడా అడుగుతాం కదా మనం. ఆయన మీడియాని
ఫోటో తీయండి ఫోటో తీయండి అని అడిగారు. ఐ మీన్ యూఆర్ దేర్ కదా, ఐ డోంట్ హ్యావ్ టు Yeah, టెల్ యూ. అంటే అసలు ఆ మూమెంట్ హీ వాంట్స్ అ ఫోటోగ్రాఫ్ విత్ మీ అంటే ఆయనకి తెలుసు నాకు ఆయనతో ఫోటో కావాలని ఆయనకి తెలుసు, ఓకే నేను అడగలేకపోతున్నానని ఆయనకి తెలుసు, నేను ఏదో ఒక వేరే ప్రపంచంలో ఉన్నాను, ట్రాన్స్లో ఉన్నానని ఆయనకి తెలుసు. సో మీకు ఏం కావాలో ఆయనే అడిగి మీకు ఇచ్చారు. సో ద వే హీ ఆస్క్డ్ ఫోటో టు ద ప్రెస్ అండ్ ద వే హీ ఇంట్రడ్యూస్డ్ నవీన్ గారు, మైత్రి నవీన్ గారికి, నవీన్ గారు ఈ అమ్మాయి నివిత మా మూవీలో యాక్ట్ చేశారు, షీఈ్ అ గుడ్ యాక్ట్రెస్ అని చెప్పడం, నిధి మన సినిమాలో చేశారు, మన మూవీలో చేశారు యాక్టర్ అని చెప్పడం. The way he was introducing to the panel, he was introducing to the media as if ఇప్పుడు ఒక ఏ సాయి ధర్మ తేజ్కో లేకపోతే వరుణ్ తేజ్కో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో జనరేషన్కి దక్కాల్సిన ఆ అభిమానం ఆ సపోర్టు నాకు దొరికేసరికి నాకేమీ అర్థం కాలేదు. మామూలుగా పిలిచి ఫోటో ఇచ్చి పంపించడం వేరు, ఆయన ఇదంతా రియల్లీ ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్. ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. నేను ఆ టైంలో ఇప్పుడు చెప్తున్నారు మీరు గంతులేసారు బాగుంది క్యూట్గా ఉంది ఇట్లా అట్లా అని చెప్తున్నారు, బట్ నిజంగా నేను ఏం చేశానో నాకు ఐడియా లేదు. చూసుకున్నారా తర్వాత వచ్చిన తర్వాత? యా ఐ సా మోర్ దాన్ 100 వీడియోస్. 100 వీడియోస్ 3 o'clock వరకు చూస్తున్నా. మీరే 12కి ఫోన్ చేశారు, మీరు మాట్లాడుతున్నారా నాతో? మీరు అర్ధరాత్రి 12కి ఫోన్ చేశారు కదా. దెన్ ఐ వాస్ గెటింగ్ కాల్స్ త్రూ అవుట్ నైట్. ఐ వాస్ గెటింగ్ కాల్స్, ఐ వాస్ గెటింగ్ మెసేజెస్ అండ్ ఐ వాజ్ వాచింగ్. ఈ మధ్యకాలంలో అలా రాత్రంతా కూర్చుని ఫోన్ చూసింది లేదు. ఐ వాజ్ లైక్ కంటిన్యూస్లీ వాచింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ చాలా మంది ద గుడ్ పార్ట్ వాజ్ they were all happy for me. ఓకే ఇంకొకటి కూడా చెప్పాలి, ఇప్పటి వరకు ఎవరైనా ఫేవరెట్ హీరో ఫ్యాన్ బాయ్ మూమెంట్ చూసాం. ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటే పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని ఆరాధిచ్చేస్తారు, వాళ్ళకి అనిపిస్తే కాళ్ళ మీద పడిపోతారు. అంటే ఎక్కడ ఇప్పటి వరకు ఒక లేడీ ఒక ఫీమేల్ కాళ్ళ మీద పడిపోయి అంటే ఆ లవ్ ని ఎక్స్ప్రెస్ చేసిన సిచ్యువేషన్ అయితే ఎక్కడ చూడలేదు. సో దట్ బికాస్ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉన్నట్టున్నారు, ఎందుకంటే మార్నింగ్ లేస్తే ఆ వీడియోసే మంచి ఆర్ఆర్లు వేసి మరి వీడియోస్ వైరల్ చేస్తూ చాలా మంచి పాటలు వేస్తున్నారు యాక్చువల్లీ. అంటే ఇప్పుడు దేవుడి ముంగట అమ్మాయి ఏంటి అబ్బాయి ఏంటి, దట్స్ మై క్వశ్చన్. ఆయనకి మీకు మీరు అమ్మాయి, ఆయనకి మీరు మనిషి, ఆయనకి మీరు ఆత్మ, ఆయనకి మీరు సోల్, ఆయనకి మీరు కనెక్షన్, దట్స్ ఇట్ నో. సో ఫర్ మీ హీఈస్ ఎ గాడ్. ఈయన మేలు నేను ఫీమేలు, ఐ డోంట్ నో ఆల్ దాట్, నాకు తెలియదు అవన్నీ. ఫర్ మీ హీఈస్ ఎ గాడ్. ఇప్పుడు మీరు బాలాజీ స్వామి దగ్గరికి వెళ్తారు, ఆ అమ్మాయిలందరూ ఇలా దండం పెట్టండి, అబ్బాయిలందరూ అలా దండం పెట్టండి అని ఎవరన్నా మీకు రూల్స్ ఇస్తారా? లేదు కదా. సో యాక్చువల్లీ అమ్మాయిలే ఇంకొంచెం ఎక్కువ ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం కదా. ఇప్పుడు వెదర్ ఇట్స్ మీరాబాయి గారు, రాముడికి ఎంగిలి పళ్ళు పెట్టిన ఆవిడ కానీ, దీస్ ఆర్ ఆల్ ప్యూర్ లవ్ కదా, ప్యూర్ ఎమోషన్ కదా. దానికి టచ్ ఈజ్ ఓన్లీ ద ఎక్స్ప్రెషన్ కాబట్టి అక్కడ మనం మాట్లాడడానికి మాటలు రావు, నాలుగు ఎండిపోతుంది, అక్కడంతా గడబిడ అవుతుంది కాబట్టి టచ్ ఈజ్ ఓన్లీ ద ఎక్స్ప్రెషన్ కాబట్టి త్రూ ద టచ్ వి ఎక్స్ప్రెస్డ్. ఓకే ఇంకా మీరు ఇంక వేరే ఆర్టిస్టులు అయితే ఇంకా అబ్బాయిలు అయితే ఫుల్ హగ్ చేసుకుని నలిపేసి ఆయన జాగొట్టేస్తారు యాక్చువల్లీ. ఇంకా మేము అమ్మాయిలం కాబట్టి సున్నితంగా డీల్. అండ్ లాస్ట్ లో ఆ ఎగిరి గంతేసిన మూమెంట్ చూసారు, ఎంత బాగా వైరల్ చేస్తున్నారు, నాకు సిగ్గేస్తుంది. ఒకసారి మీకు మా స్టూడియోలో కూడా ఒకసారి వీడియో ప్లే చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి ఇలా ప్లాన్ చేశారా? ఎందుకంటే మీరు he remembers జుట్టు లాగడం. యా దుర్మార్గుడు జుట్టు గట్టిగా లాగాడు కదా, ఆ అబ్బాయిని తిడుతున్నారు దుర్మార్గుడు, ఎంత క్యూట్ గా తిడుతున్నారో చూడండి. లైక్ మై ఆ మూమెంట్ మిస్ అయిపోతున్నారు, దగ్గరికి అంతేసిన మూమెంట్ మిస్ అయిపోతున్నారు. ఈ కన్ఫ్యూజన్ లో స్పీచ్ అటు వెళ్ళిపోయింది. ఆయనకి ఎందుకు ఇప్పుడు క్రేజీగా అనిపిస్తుంది, చూస్తున్నప్పుడు కూడా చాలా బాగుంది, కానీ ఇది అనుకోలేదు, ఇది ప్లాన్ చేయలేదు. అంటే కొన్ని సందర్భాల్లో చాలా మంది చెప్తారు డెస్టినీ అనేది మనం నమ్మాలి, ఎందుకంటే ఈ ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ మాత్రం ఆబ్వియస్ గా ముందుకెళ్ళి కూర్చోమని చెప్పిన అదే హరీష్ గారితో నేను కూర్చొని కానీ వెళ్ళిపోయేటప్పుడు సెల్ఫీ ఇప్పచ్చండి సార్ పార్కింగ్ దగ్గర ఎక్కడైనా అంటే
ఐ కెన్ నాట్ ప్రామిస్, దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అని ఒక సెల్ఫీ అడిగితే ఆయన ఐ కెన్ నాట్ ప్రామిస్ అన్నారు ఆయన మేనేజర్. అంటే హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్, లైక్ ఇట్స్ అ టాస్క్ ఫర్ దెమ్. ఇంత సెక్యూరిటీ ప్రోటోకాల్స్, ఈ డాగ్లన్నీ వచ్చి చెక్ చేయడాలు ఇవన్నీ. ఇప్పుడు నౌ హీస్ ద డిప్యూటీ సీఎం కదా, కొంచెం దూరం పెరిగింది కదా మనకి. అయినా కూడా ఆయన అంత టైం స్పెండ్ చేసి నాకు ఆ మంకీ చేష్టలు చేయడానికి నాకు స్కోప్ ఇచ్చినందుకు. ఫస్ట్ ఈ వీడియోస్ చూసినప్పుడు మీ హస్బెండ్ రియాక్షన్ ఏంటబ్బా యాక్చువల్లీ? నో, హీ ఆల్వేస్ అంటే ఆ మంకీని రోజు ఇంట్లో చూస్తూ ఉంటారు కదా. అలా కాదు, ఇది ఎలా అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఆయనకి దగ్గర అంటే ఒక సెల్ఫీ తీసుకోవడానికే టైం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు 2 ఆపర్చునిటీస్ వచ్చాయి. స్క్రీన్లో పవన్ కళ్యాణ్ గారితో స్క్రీన్ షేరింగ్, అండ్ తర్వాత సక్సెస్ మీట్లో ఇది ఫర్ ఎవర్ మెమరీ. అంటే మీరు 2 సినిమాలు చేసినా ఈ 2 మెమరీస్ అనేది మీకు లైఫ్ లాంగ్ మీతో క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఇది చాలా బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు, ఎమోషనల్గా కూడా తీసుకోవచ్చు. సో మీరు యాజ్ ఏ అంటే ఆయన వైఫ్గా సో ఆయన ఫీలింగ్ కూడా ఒక నెక్స్ట్ లెవెల్ హై ఉంటుంది యాక్చువల్లీ. వాట్ హీ సెడ్ వాజ్ లైక్ ఐ నో, ఆ ఒక్క వర్డ్ చెప్పారు, ఐ నో వాట్ యువర్ ఫీలింగ్, ఐ ఎగ్జాక్ట్లీ నో. యూజువల్లీ నాకు చాలా డ్రీమ్స్ వస్తాయి, నేను కళ్యాణ్ గారితో మాట్లాడుతున్నట్టు కళ్ళు వస్తాయా చాలా, ఎవ్రీ అదర్ డే. మీరు నమ్మరు, బట్ దిస్ ఈస్ ద ట్రూత్. ఐ గెట్ లైక్ ఎవ్రీ సెకండ్ డే. అండ్ నేను ఆ టైంలో అలా వస్తే కనుక ఇంకొంచెం సేపు పడుకుంటాను, లేవను, ఏమైనా పనులు ఉంటే కూడా పోస్ట్పోన్ చేసి పడుకు. సో ఐ లైక్ టాకింగ్ టు హిమ్ ఈవెన్ ఇన్ ద డ్రీమ్స్. సో లెగసి ఫస్ట్ వాయించేది ఆ పర్సన్నే కదా, ఇవాళ ఏం జరిగిందో తెలుసా కల్లో. సో హీఈస్ నా బాధితుడు అనమాట పాప, విని చెవులు. సో ఈ రోజు అయితే యాక్చువల్గా నేను పక్కనే కూర్చున్నాను, అంటే ఇంత దగ్గరగా కూర్చున్నాను ఈ రోజు అయితే, ఇలా చెప్పడం అనమాట. ఈ రోజు అయితే మేము కలిసి భోజనం చేస్తున్నాం, ఇలా రకరకాలు సో ఈ కళలు డ్రీమ్స్లో బ్రతుకుతూ ఇది కూడా నేను ఒక కళ అని కాసేపు నాకు అది నిజమని అర్థం అవ్వడానికి, ప్రాసెస్ చేయడానికి చాలా టైం పట్టింది. ఐ వాజ్ థింకింగ్ ఇది కూడా ఒక డ్రీమ్ ఏమో బాబోయ్ అని. సో he exactly know what it feels like and you did it, you got it. అంటే తను ఎలా అంటే తప్పుగా అనుకోదు, హీఈస్ లక్కీ టు హ్యావ్ యూ, సచ్ ప్యూర్ హార్ట్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ గారు లక్కీ అంటారు. సో ఎందుకంటే నీ అంత డెడికేటెడ్, ఇంత హార్ట్ఫుల్ సోల్ఫుల్గా ఇష్టపడే వాళ్ళు ఏదో మూవీ కోసమో నెక్స్ట్ మూవీ కోసమో అట్లా ఒక ఏదో ఒక మెటీరియల్ ఓరియంటేషన్ కాకుండా అసలు ఆయనకి తెలియదు నువ్వు ఇంత ఇష్టపడుతున్నావని, అయినా కూడా యూ కాన్స్టెంట్లీ థింక్ ఫర్ హిమ్. ఎవరైనా ఒక్క మాట ఆయన గురించి ఆపోజిట్గా మాట్లాడినా తట్టుకోవు, వెళ్ళి దెబ్బలాడతావు, అరుస్తావు, తిడతావు. సో హీఈస్ సో లక్కీ టు హ్యావ్ యూ అంటారు. మా ఇంట్లో అందరూ అలాగే అంటారు, ఎందుకంటే దే నో హౌ మచ్ లైక్ హౌ ఇంటెన్స్ ఐ యామ్ అబౌట్ హిమ్ సిన్స్ ఫ్యూ చాలా ఇయర్స్ బట్టి. సో ఈ ఒక్క ఎపిసోడ్ మీరు చూస్తున్నారు, వాళ్ళు చాలా ఎపిసోడ్స్ చూశారు. ఆయన్ని కొంతమంది తిట్టినప్పుడు నేను తినకుండా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. వెన్ హీ వాజ్ ఆన్ క్యాంపెయిన్, కొన్ని ఆర్గనైజేషన్స్ రన్ అయ్యాయి కదా అబౌట్ హిమ్ బిఫోర్ ద ఎలక్షన్స్. సో ఆయన్ని తిట్టడం, ఆయన రోడ్డు మీదకి లాగడం, ఆయన ఫ్యామిలీలో మనుషుల్ని తిట్టడం, సంబంధం లేని వాళ్ళని తిట్టడం, ఆయన కోర్ ఫ్యామిలీని తిట్టడం, ఆయన పర్సనల్ లైఫ్ని బయటికి లాగడం, ఇవన్నీ చేసినప్పుడు I was so irritated. ఒక టైంలో నాకు కళ్యాణ్ గారి మీద కోపం వచ్చింది. వై డోంట్ యూ రియాక్ట్, వై డూ లెట్ ఆల్ దీస్ డాగ్స్ బార్క్, వీళ్ళని ఇలా ఎందుకు మరగనిస్తున్నారు అని నాకు చాలా ఉద్రేకం వచ్చేది. ఐ యూస్ టు క్రై, ఐ యూస్ టు టాక్. అప్పుడు ఎందుకు నువ్వు ఇంత ఎగ్జైట్ అవుతున్నావు, లైక్ డోంట్ ఎగ్జైట్ అని మా ఇంట్లో మా మదర్ కానీ అందరూ చెప్తారు. ఆయనకి తెలుసు దెర్ విల్ బి పీపుల్ విత్ హిమ్, హీల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్, యూ డోంట్ వరీ. బట్ ఆగదు కదా, లైక్ ఇమీడియట్గా ఐ యూస్ టు క్రై ఇఫ్ దెర్ ఇస్ అ వీడియో రిలీజ్డ్ అగైన్స్ట్ హిమ్. పిచ్చి మాటలతో, అంటే వల్గర్, అంటే కల్లో కూడా అలాంటి మాటలు అనడానికి మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ ఆన్ యువర్ ఫేస్, డేర్ చేయం. అలాంటి మాటలు మా సంస్కారంలో లేదు, మా అప్బ్రింగింగ్లో లేదు, మా ఎంటైర్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కమ్యూనిటీలో లేదు. కానీ మీరు అలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు, పిచ్చి మాటలన్నీ. అవి విన్నప్పుడు ఇంకొక అమ్మాయి కూడా ఇట్లా మాట్లాడతారా అని నేను చాలా బాధపడ్డాను. ఆయన గురించి ఆ ఫేజ్లో నేను చాలా సఫర్ అయ్యాను. సో నోయింగ్ ది ఎంటైర్ జర్నీ, మా ఫ్యామిలీలో నీకు డిజర్వింగ్ జరిగింది, నువ్వు ఆయన కోసం పడ్డ తపనకి నీకు మంచి గిఫ్ట్ వచ్చింది అన్నట్టుగా. అంటే అందరికీ ఇది ఒక లక్కీ, ఫ్యాన్ గర్ల్ ఓవర్ నైట్ ఫేమస్ అయింది, చాలా లక్కీ, ఇట్లా రాత్రి ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఓన్లీ లక్ అనిపిస్తోంది.
10 ఏళ్ళుగా జర్నీ చేసిన వాళ్ళకి నేను ఎంత తపన పడ్డాను, నేను ఎంత కొట్టేసిలాట జరిగింది. ఆయన విన్ అయినప్పుడు వర్షం బోర్న, ఇఫ్ యూ రిమెంబర్ ఆర్ నాట్, ఎలక్షన్స్ అండ్ లిటరల్గా అది ఇన్స్టాలో ఉంది, మీరు చూడొచ్చు. నా అసిస్టెంట్ వీడియో తీసి పెట్టాడు. నేను నిజంగా వర్షంలోకి వెళ్ళిపోయి ఆ హ్యాపీనెస్ ఎట్లా ఎవరికి చెప్పాలో తెలియక ఇట్లా వర్షంలో నుంచి తడిచిపోయి ఏడ్చేసాను అంతే. బికాస్ ఇట్ వాజ్ అ లాంగ్ వెయిట్ అండ్ హీఈస్ ద మోస్ట్ డిజర్వింగ్ పర్సన్. అండ్ ఆయన రావడం ఆ టైంకి, ఈ టైంకి చాలా ఇంపార్టెంట్, ఈ మనుషులకి చాలా ఇంపార్టెంట్, ఏపీకి చాలా ఇంపార్టెంట్. సో ఏపీ ఫ్యూచర్ కిడ్స్కి చాలా ఇంపార్టెంట్, నెక్స్ట్ జనరేషన్కి చాలా ఇంపార్టెంట్. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ ధర్మం నిలబడుతుంది ఇక నుంచి. ఓకే, యా. అంటే అందరూ ఏంటంటే మీకు ఇంటర్వ్యూస్ ఎవరు ఇప్పుడు దాకా చేయలేదు కాబట్టి ఏదో నైట్ జరిగిన మూమెంట్ మాత్రమే గుర్తుంది, అందరికి ఫ్యాన్ మూమెంట్ అనే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. బట్ ఏంటంటే కూడా కానీ 10 years నుంచి అంటే ఒక మనిషిని దీని ఏమంటారు అంటే ఆరాధించడం, ప్రేమించడం అంటారు యాక్చువల్లీ. అది మీ ఫ్యామిలీకి ఏంటంటే దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. క్లోజ్ వాళ్ళు హింట్ ఇస్తారు, ఎవరైనా వస్తే వాళ్ళు కళ్యాణ్ గారి ఆపోజిట్ మాట్లాడే వాళ్ళు సైకిల్ చేస్తారు. అట్లా ఒకసారి గొడవ పడద్దన చాలా క్లోజ్ రిలేటివ్, నేను దిగిలిపోయాను కార్లోంచి. కాన్వర్సేషన్ ఎక్కడమ్మా ఎక్కడొస్తాడు కళ్యాణ్, పవన్ కళ్యాణ్ సినిమాల వరకు పెట్టుకోవాలి కానీ ఈ పాలిటిక్స్ అంతా కష్టం, ఏం ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మీకేం తెలుసు ఆయన గురించి మాట్లాడడానికి, మీకేం ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు అట్లీస్ట్ ఏమైనా గ్రామ సర్పంచ్గానే చేశారా, యూఆర్ టాకింగ్ ఆల్ దిస్ అని. చాలా క్లోజ్ రిలేటివ్, ఐ కాంట్ టెల్ హౌ క్లోజ్. తర్వాత మా ఇంట్లో నాకు తిట్లు పడ్డాయి. సో అలాగా తిట్టేసి ఐ డోంట్ వాంట్ టు ట్రావెల్ విత్ యూ అని కార్ దిగేసి వెళ్ళిపోయాను. ఈ పిల్లంటే ఎంత చించేసుకుంటుంది ఏదో పెద్ద అని వాళ్ళ ఫీలింగ్ అనమాట. తర్వాత కాదు, అసలు యాక్చువల్లీ ఎప్పటి నుంచి ఆయనకి ఇంత అంటే ఆయన మీద ఇంత ఇష్టం, ఇంత అభిమానం పెరిగింది మీకు? వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్, ఖుషీకి ముందు నుంచి కూడా, ఖుషీ టైంకి ఐ వాజ్ అ స్టూడెంట్ ఇన్ స్కూల్. ఖుషీ టైంకి అప్పుడు కూడా నన్ను ఒకళ్ళు తీసుకెళ్లాల్సిందే మూవీకి, అంటే ఇంకా అప్పటికి ఇంకా పెద్దగా ఇండివిజువల్గా అయిపోలేదు. సో బట్ తర్వాత కూడా టీవీలో మనం ప్రీవియస్ మూవీస్ కూడా చూస్తాం కదా, తమ్ముడు, తొలి ప్రేమ, అవన్నీ కూడా నాకు చాలా ఇష్టం. ఇండస్ట్రీకి అసలు ఎప్పుడు వచ్చారు మీరు? ఇండస్ట్రీకి నేను 2009లో ఐ జస్ట్ ఎంటర్డ్ విత్ డార్లింగ్ ఫిల్మ్. దట్ వాజ్ అ ప్యూర్ కోఇన్సిడెన్స్. కానీ మళ్ళీ నేను వెళ్ళిపోయాను. సో ఐ కెనాట్ కౌంట్ నేను 9 నుంచి ఇక్కడే ఉన్నానని చెప్పను. 9 ఐ కేమ్, ఐ డిడ్ అ మూవీ అండ్ ఐ వెంట్ బ్యాక్ టు మై స్టడీస్ అండ్ ఐ వెంట్ బ్యాక్ టు రెగ్యులర్ జాబ్ అండ్ రెగ్యులర్ కెరియర్ బికాస్ మై ఫ్యామిలీ, ఇట్ వాజ్ అ సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ. సో మై బ్రదర్ అండ్ మీ, వీ బోత్ హ్యావ్ టు వర్క్ టు రన్ అవర్ హౌస్. సో డెఫినెట్లీ నేను సినిమాలకి వెళ్తా, నేను రోజు ఆడిషన్లకు వెళ్తా. రోజుకు ఆడిషన్ వెళ్ళాలంటే రోజుకో డ్రెస్ కావాలి. యూ హ్యావ్ టు హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అరౌండ్. అవన్నీ నాకు అప్పుడు కుదరవు. సో ఇమీడియట్లీ డార్లింగ్ అట్లా లక్కీగా వచ్చింది, అది కూడా ఆడిషన్ త్రూనే. బట్ దాన్ని బేస్ చేసుకుని సినిమా తర్వాత సినిమా ఆఫీసుల చుట్టూ తిరగడానికి నాకు అప్పుడు ఆ లగ్జరీ లేదు. సో ఐ హ్యాడ్ టు గెట్ బ్యాక్ టు మై స్టడీస్ అండ్ డూ మై రెగ్యులర్ జాబ్ అండ్ రన్ మై ఫ్యామిలీ అలాంగ్ విత్ మై బ్రదర్. మై బ్రదర్ వాజ్ ద మెయిన్ బ్రెడ్ అన్నర్. బట్ నేను ఆయనకి బర్డెన్ అవ్వకూడదు కదా, నేను ఆయనకి చేదోడు వాదోడు అవ్వాలి. కానీ మా అన్నకి నేను వెళ్ళి నెత్తి మీద కూర్చొని నాకు నువ్వు పాకెట్ మనీ ఇవ్వు, నేను ఆడిషన్కి వెళ్తా అని అంత ఏజ్ వచ్చాక అనకూడదు కదా, అట్లీస్ట్ 20 years అప్పుడైతే అనకూడదు. సో దట్స్ ద రీజన్ నాకు సినిమాల మీద ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నేను రెగ్యులర్ కెరియర్కి వెళ్ళాను. ఐ థాట్ డెఫినెట్లీ నేను కొంచెం అక్కడ సెటిల్ అయ్యి మళ్ళీ ట్రై చేద్దాం అనే థాట్స్ అయితే ఉన్నాయి. ఓకే, అసలు యాక్చువల్లీ సింగిల్ పేరెంట్, ఇంట్లో వాళ్ళ మీద బర్డెన్లా అవ్వట్లేదు, మీరు బాగానే వే క్రియేట్ చేసుకున్నారు. సినిమాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఎప్పుడు పుట్టింది? సినిమాల మీద ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉంది. సినిమాల్లోకి ఎలా వెళ్ళాలో తెలియదు కానీ, ఎప్పుడు వెళ్ళాలో తెలియదు కానీ ఇంట్రెస్ట్ అయితే ఉంది. మూవీస్ ఇంట్రెస్ట్ ఉంది. ఏదైనా మూవీ చూస్తే వాళ్ళు చేసిన వేషాలన్నీ అద్దం ముందు కూర్చుని అవన్నీ చేసేయడం, ఆ కోతి వేషాలన్నీ ఉన్నాయి. సో ఎవరైనా డాన్స్ చేస్తే చూసి మనం కూడా స్టెప్పులు కాపీ కొట్టి డాన్స్ చేసేయడం, మైక్ ఎవరైనా ఇస్తే పాటలు పాడేయడం, ఇవన్నీ ఉన్నాయి. సింగర్ కూడా ఉన్నారు లోపల? అంటే ఆ ప్రొఫెషనల్ సింగర్ కాదు, అంటే దేవుడు భక్తి సాంగ్లు ఉంటాయి కదా, ఇప్పుడు భజనలో కూర్చోబెడతారు కదా, ఇంకా దేవుడు సాంగ్స్ అంటే ఎవరు తప్పులు ఎతకరు కదా, మీరేం పాడినా చెల్లుతుంది. కూర్చొని ఐగిరి నందిని ఇంకా వాట్ ఎవర్. ఓకే, ఒకసారి పాడిని చూద్దాం. అమ్మో, ఒక 2 lines పాడిని చూద్దాం. చిన్నప్పుడు అన్నాను నేను, ఇప్పుడు ఐగిరి నందిని అన్నారు, 2 lines వస్తాయి అని చూద్దాం. అసలు ఒకసారి ట్రై నేను ఆ శృతులు లయలు, ఇప్పుడు నా సింగర్ ఫ్రెండ్స్ ఈ సాకేత్ గాడు వీళ్ళందరూ చూసారంటే కట్టెలు పట్టుకుని వచ్చి కొడతారు. ఒక లైన్ కూడా అసలు ఇది పాడలేదు.
నా కర్మకి చాలా మంది సింగర్స్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఫీల్ అయ్యి వాళ్ళు ఏమి సూసైడ్ అటెంప్ట్స్ చేయకూడదు కాబట్టి నేను హనుమాన్ చాలీసా రెగ్యులర్ గా పాడుకుంటాను. ఐ విల్ సింగ్ దట్ 2 lines. శ్రీ గురు చరణ సరోజ రజా నిజ మన ముఖుర సుధారి భరణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీను తను జానికే సుమిరో పవన కుమార బల బుద్ధి విద్యా మోహి దేహు హరహు కలేశ వికార జై హనుమాను జ్ఞాన గుణ సాగర జై కపీసతిహు లోక ఉజాగర రామదూత అతులిత బలదామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగి కాంచన భరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ. అంటే చాలా టైం పడుతుంది కాబట్టి సూపర్ థ్యాంక్ యూ సో మచ్. ఇందులో మీరు కొన్ని లైన్స్ అబ్జర్వ్ చేశారా? అంజని పుత్ర పవన్ అయ్యే బాబోయ్, మీకు అసలు ఆ పవన్ కళ్యాణ్ అనే పేరులో ఉన్న వర్డ్స్ ఎక్కడ వచ్చేసినా మీరు అది హనుమాన్ చాలీసా కానివ్వండి, లేదా హనుమాన్ చాలీసా పాడినప్పుడల్లా పవన్ అనే పేరు వచ్చినప్పుడు, అంజని పుత్ర అవన్నీ వచ్చినప్పుడు, అంజనీ దేవి గారు కదా, నేను అవన్నీ ఆయన ఒకసారి మళ్ళీ తలుచుకుని ఆయన తమ్మునేలు వేసుకుని మళ్ళీ పాడుకుంటా, ఆయన తమ్మునేలు వేసుకుని పిచ్ అంటారండి దీన్ని, అందుకే భక్తి అంటారు, పిచ్ అంటారు. అందుకే ఆ ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా వచ్చిందండి. అంతే కదా, మీరు అది బిలీవ్ చేయాలి. ఇప్పటి నుంచి చాలా బిలీవ్ ఎక్కువ చేస్తున్నాను, ఎందుకంటే మీకు ఏదైనా ఒక సత్యం కనిపించినప్పుడే కదా ఇంకా ఎక్కువ బిలీవ్ చేస్తారు. బట్ మీకు హనుమాన్ చాలీసా చదివితే మీరు అనుకున్నవన్నీ అయిపోతాయి, మాయలు జరుగుతాయి, మరాఠీలు జరుగుతాయి నేను చెప్పట్లేదు. బట్ డెఫినెట్లీ మిమ్మల్ని ఎవరో వచ్చి తిట్టారు, మీకు చాలా బాధగా ఉంది, నేను చదివినంత లౌడ్గా మీరు చదవండి, గొనుక్కుంటూ ఆ శ్రీ గురు చరణ సరోజ రజా నిజమైన ముగ్గురు అలా కాకుండా నేను చదివినట్టుగా మీరు చదవండి. పక్కన ఎవరున్నారు వింటున్నారు సోదంతవా. నెక్స్ట్ మినిట్ మీరు బెటర్ అవ్వకపోతే, మీకు ఎవరో వచ్చి ధైర్యం చెప్పిన ఫీలింగ్ మీకు కలగకపోతే కాల్ మీ. నిజమా? ట్రై చేస్తా అయితే నేను. మనుషులు నమ్మకండి, మీ కష్టాలు మనుషులకు చెప్పుకోకండి. వాళ్ళు ఆ నిమిషం సింపతి చూపిస్తారు, మళ్ళీ పక్కకెళ్ళి నవ్వుకోవచ్చు, ఇంకొకరికి చెప్పొచ్చు, మిమ్మల్ని జడ్జ్ చేయొచ్చు, చాలా జరుగుతుంది. మీరు హనుమాన్ చాలీసా చదువుకుంటే మీకు కావాల్సిన హెల్ప్ దొరికేస్తుంది. మీకు సింపతి వద్దు కదా, హెల్ప్ కదా కావాలి, హెల్ప్ దొరుకుతుంది. ఓకే, మీరు ఎప్పటి నుంచి హనుమాన్ చాలీసా ఇంత స్టడీ? అంటే ఎవరన్నా చెప్తే తెలుసుకుంటాం ఇలాంటి విషయాలు. ఇప్పుడు మీరు నాకు చెప్పారు, నేను తెలుసుకున్నాను. యాక్చువల్లీ మీకు ఎలా తెలిసింది? హనుమాన్ చాలీసా ఎంటర్డ్ మై లైఫ్ వెన్ ఐ మెట్ విత్ అ బిగ్ యాక్సిడెంట్. ఇట్ వాజ్ అ రోడ్ యాక్సిడెంట్. ఇట్ వాజ్ లైక్ నేను ఐ హ్యాడ్ అంటే ఆ రోజు నా లైఫ్ ఖతం అయిపోవాలి. ఇప్పుడు జరుగుతున్నదంతా నాకు బోనస్ అండి. మీతో సువర్ణ గారితో ఇంటర్వ్యూ బోనస్, నిన్న కళ్యాణ్ గారితో జరిగిన మ్యాజిక్ బోనస్, హరిహర వీరమల్లో దొరికిన రోల్ బోనస్, నాకు ఇప్పుడు జరుగుతున్న లైఫ్లో క్యాలెండర్లో ఎవ్రీ డేట్ గిఫ్ట్ బోనస్. ఎందుకంటే చనిపోవాల్సిన యాక్సిడెంట్. సో అ వెరీ బిగ్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్. నా మొహం ఇట్లా పచ్చడి అయిపోయింది. I'll share the photographs later, but not to display. ఎక్కడ ఎలా అసలు? It was in 2011 కుకట్పల్లి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద నుంచి అన్నయ్య నేను వస్తుంటే వెరీ బిగ్ బస్, ఎంటీ బస్, అర్లీ మార్నింగ్. యాజ్ అ డ్రంకన్ డ్రైవర్. తర్వాత ఆయన మీద ఎవరు పోలీసులు అక్కడ కేసు పెట్టి తీసుకెళ్లారు, అది వేరే విషయం. బట్ ఇట్ వాజ్ అ వెరీ బిగ్ యాక్సిడెంట్ అండ్ ఐ హ్యాడ్ మై లైఫ్ ఎట్ రిస్క్, మై ఐసైట్ ఎట్ రిస్క్. నాకు మొహం పచ్చడైపోయి సినిమాలు చేయడం తర్వాత మాట, సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడడానికి కూడా పనికిరాని మొహం వేసుకుని కూర్చున్నాను నేను. మోర్ దెన్ 2 years or 3 years or 4 years. ఇది జరగడం వల్ల, ఇది జరిగినప్పుడు ఇంకా నిరాశ వచ్చేసి, అంటే రెగ్యులర్ జాబ్కి కూడా మీరు వెళ్ళలేరు. యూ కెనాట్ గో విత్ సచ్ ఫేస్ టు ఎనీవేర్. ఇవాళ రేపు ఎవ్రీవేర్ యూ నీడ్ టు బి ప్రెజెంటబుల్, ఎవ్రీవేర్ యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఇట్స్ నాట్ అంటే లుక్స్ అని చెప్పను, అందం అని చెప్పను, బట్ క్రూక్డ్ ఫేస్ వేసుకుని మీరైతే ఎక్కడికి వెళ్ళడానికి, ఆటో ఎక్కినా ఆటో డ్రైవర్ భయపడతాడు, అలా ఉండేది. అంత చిత్కు అయిపోయింది.
ఆ టైంలో కొన్ని సూసైడల్ థాట్స్ వచ్చాయి. ఇంకెందుకులే, అసలు నన్ను ఎందుకు కాపాడావు, ఇప్పుడు వాట్ ఆర్ యూ ప్లానింగ్ నౌ, ఇప్పుడు నా మొహం ఇలా పచ్చడి చేసేసి ఇప్పుడు ఏం చేద్దామని ఉద్దేశం అని దేవుడి గదిలో కూర్చుని ఐ హ్యాడ్ అ డిస్కషన్ విత్ గాడ్. మాట్లాడుతున్నాను నేను అర్ధరాత్రి కూడా. ఎందుకంటే మా అమ్మతో మాట్లాడితే మా అమ్మ ఏడ్చేస్తుంది, మా అన్నయ్యతో మాట్లాడితే వాడు కూడా కాలు ఫ్రాక్చర్ అయ్యి బెడ్ రిడన్గా ఉన్నాడు 3 months. సో నేను ఆల్రెడీ బాధపడుతున్న వాళ్ళతో ఎలా మాట్లాడను. సో ఐ యూస్ టు సిట్ ఇన్ పూజా మందిరం, దేవుడి గది ఉంటుంది కదా, అట్లా వాట్ ఈజ్ యువర్ ప్లాన్, మీరు ఏం చేద్దామని. ఇప్పుడు ఎలాగో నా కెరియర్ నాశనం చేసి నా ఫ్యూచర్ నాశనం చేసి ఐ వాజ్ అన్మ్యారీడ్ ఆల్సో, రైట్, ఎవరు పెళ్లి కూడా చేసుకోరు నా మొహం చూసి. సో ఇలా నా మొత్తం బ్రతుకు బుగ్గిపాలు చేసేదానికి మీరు ఎందుకు నా ప్రాణాలు కాపాడారు. ఫస్ట్ థింగ్ మీరు అక్కడ చంపేస్తే ఈ పాటికి 2వ రోజు 3వ రోజు అయిపోయేది, గొడవ వదిలిపోయేది కదా. వై డిడ్ యూ రియలీ, ఇంత సాడిజం ఏంటి, ఇట్లా ఐ వాజ్ టాకింగ్ టు ద గాడ్. వాట్ ఈస్ ద పర్పస్ నో, నేను ఇప్పుడు ఏం చేయాలి మీకు, వాట్ టు డూ. నేను పొద్దున్న లేసి ఏం చేయను. అద్దాలకి పేపర్లు స్టాంప్ చేశారు మా ఇంట్లో, అద్దం చూస్తే నేనే భయపడేలా ఉంది నా మొహం. అద్దాలకి పేపర్లు స్టాంప్ చేశారు. సో ఇలా లక్కీలీ సెల్ఫీ కెమెరా ఫోన్లు లేవు అప్పుడు, యాక్చువల్లీ లక్కీలీ. ఏదో బ్లాక్బెర్రీ ఫోన్లు ఉంటాయి 3 MP 4 MP, లేకపోతే అస్తమాను ఫోటోలు తీసుకుని చూసుకుని ఏడ్చుకుంటూ కూర్చోవాలి. సో ఇంకా డిప్రెషన్ ఆ టైంలో హనుమాన్ చాలీసా ఎంటర్డ్. సుబ్బలక్ష్మి గారి హనుమాన్ చాలీసా సమ్హౌ ఐ వాజ్ పాసింగ్ త్రూ, నేను విన్నాను. విని అప్పట్లో యూట్యూబ్ వచ్చిన కొత్త, ఆ పాటలో లిరిక్స్ అన్ని రాసుకొని ఆవిడ పాడుతుంటే నాకెందుకో నా లోపల ఏదో ఒక ఆత్మ పాడుతున్నట్టు అనిపించింది. సో నా కోపం దేవుడి మీద, నా కష్టం, నా బాధ ఎగ్జిట్ చేయడానికి నేను హనుమాన్ చాలీసా పాడడం మొదలుపెట్టాను. ఎగ్జిట్ అయింది. ఎన్ని ఇయర్స్ అలా ట్రావెల్? అలా less than 1 year ఐ వాజ్ బ్యాక్ టు రెగ్యులర్ లైఫ్, బట్ నాట్ బ్యాక్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. బట్ రెగ్యులర్ లైఫ్ అంటే లెగిచి బ్రష్ చేసుకొని అన్నం తిని పడుకొని రత్నదీప్కి వెళ్ళి సరుకులు తెచ్చుకొని, దిస్ కైండ్ ఆఫ్ రెగ్యులర్ లైఫ్ ఐఎమ్ సేయింగ్. ఐ వాజ్ బ్యాక్ టు రెగ్యులర్ లైఫ్, దట్ నాట్ టు ద మూవీస్. కెమెరా ఇలాంటి లైట్లు వేస్తే నేను భయపడిపోయేదాన్ని. లైట్ వేస్తే మొత్తం కనపడుతుంది ఆ కుట్లు, మోర్ దెన్ 30-40 సూచ్ రింగ్స్ అనమాట యాక్చువల్లీ. సో మీరు లైట్ పెడితే ఫుల్ బాగా ఎలివేట్ అయి కనబడుతుందని నాకు ఏదైనా లైట్ దగ్గరికి వెళ్ళాలంటే భయం అనమాట అప్పట్లో. ఓకే. సో that phase taught me a lot, Suvarna. That phase taught me life is so valuable. నిన్న కళ్యాణ్ గారు అన్న చాలా మాటలు నన్ను హిట్ చేశాయి. బ్రతకడమే ఒక he said something, మీకు గుర్తుందా? మీరు బ్రతుకుతున్నారు, మీరు జీవిస్తున్నారు అంటేనే ఇట్స్ అ బ్లెస్సింగ్ యాక్టివిటీ, ఇట్స్ అ థింగ్. ఇంకేం కావాలి మీకు? ఒక హిట్టు, ఒక ఫ్లాపు, ఒక డబ్బు, ఒక ఎకరం పొలం, లేకపోతే 100 ఎకరాల పొలం, లేకపోతే 100 తులాలు ఉంటే ఇంకా 1000 తులాలు ఉన్న వాళ్ళు కనిపిస్తారు. మీరు ఒక 10,000 రూపాయలు చీర కట్టుకుంటే 1,00,000 రూపాయలు చీర కట్టుకున్న అమ్మాయి కనిపిస్తుంది. దెర్ ఈజ్ ఆల్వేస్ నో లిమిట్. బట్ మీరు బ్రతుకుతున్నారు అంటేనే, యువర్ లివింగ్ అంటేనే దట్స్ అదే కిక్ మీకు. యువర్ లివింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కిక్, కొత్త కిక్కులు అక్కర్లేదు. సో అప్పుడు నాకు అర్థమైంది బ్రతకడం కూడా ఒక గిఫ్ట్. మామూలుగా మనం గ్రాంటెడ్గా తీసేసుకుంటాం. ఇప్పుడు మీరు మామూలుగానే కొంచెం అందంగా ఉన్నారనుకోండి, బాగా అందంగా అంటే కొంచెం ఆత్మన్యూన్యత భావంతో ఫీల్ అవుతున్న అమ్మాయి బాధలు మీకు తెలియవు కదా. మీరు అనుకుంటారు ఇంకా ఎందుకు పొడుగ్గా జుట్టు లేదు, ఇంకా కాంప్లెక్షన్ నాకు ఇంకా ఎందుకు లేదు, ఇంకా తీగలాగా నేను ఎందుకు లేను. సో these are all dragging you nowhere. These are all actually sucking your energy. So the only one thing కళ్యాణ్ గారు రాత్రి చెప్పింది కూడా ఏంటంటే, మీకు ఎప్పుడైనా డిప్రెషన్ వస్తే అన్నం తినడం మానేయండి అన్నారు కదా. అది నిజం. నా కొడుక్కి ఏదైనా డిప్రెషన్ లోకి వెళ్ళానంటే ఒక పూట అన్నం తింటాం నిజం. మీరు అన్నం తినడం మానేస్తే మీ కడుపు ఖాళీ, మీ డిప్రెషన్ తగ్గిపోద్ది. యాక్చువల్లీ సద్గురు కూడా అదే చెప్తారు. ఒక్క నిమిషం ముక్కు ఇలా పట్టుకోండి, మీ డిప్రెషన్ తగ్గ. ఎందుకంటే ఆ నిమిషం మీకు వదిలేసిన బాయ్ ఫ్రెండ్ కనపడ్డు, పోయిన అవకాశాలు కనపడవు. ఆ నిమిషం మిమ్మల్ని మోసం చేసిన వాడు కనపడ్డు, ఆ నిమిషం మిమ్మల్ని తిట్టిన అమ్మా నాన్న కనపడరు, ఎగతాళి చేసిన ఫ్రెండ్స్ కనపడరు. మీకు కనపడేదల్లా శ్వాస, ముక్కు. కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో అయితే మీకు కనపడేదల్లా ఫుడ్, ఆకలి. సో వెన్ మీ బేసిక్స్ అన్ని సర్వైవ్ అయిపోతాయో అప్పటి నుంచి మీకు ఈ డిప్రెషన్లు ఇవన్నీ వస్తాయి. సో ఇవి బేసిక్స్ కాదు, ఇవి చాలా లగ్జరీస్. యూఆర్ ఏబుల్ టు బ్రీత్ నార్మల్లీ, యూఆర్ ఏబుల్ టు ఈట్ ఫుడ్, యూఆర్ ఏబుల్ టు స్లీప్ వెల్. ఇవి చాలా పెద్ద విషయాలు. డోంట్ టేక్ దెమ్ గ్రాంటెడ్ జస్ట్ బికాస్ దే ఫ్రీ. అదే కళ్యాణ్ గారు చెప్పారు. నేను ఎప్పటి నుంచో అదే నమ్ముతున్నాను యాక్చువల్లీ. కాదు. సో నా యాక్సిడెంట్ టాట్ మీ దట్ నార్మల్గా బ్రతకడం కూడా చాలా పెద్ద విషయం.
అంత పెద్ద యాక్సిడెంట్ అయింది, చాలా వరకు సూసైడ్ థాట్స్ వచ్చాయి, నెక్స్ట్ దాన్ని కూడా బ్రేక్ చేసి అంత స్ట్రెంథనింగ్ లెవెల్స్ అంటే అమ్మ నుంచి వచ్చిందా లేదంటే మీకు మీరు ఎప్పటికప్పుడు మోటివేట్ చేసి? డెఫినెట్లీ యాజ్ ఐ టోల్డ్ యూ మై మామ్ ఈజ్ ఎ ఫైటర్. అంటే షీఈస్ వెరీ ఇన్నోసెంట్, షీ డజంట్ నో బయట ప్రపంచం ఎలా ఉంటుందో మా అమ్మకి తెలియదు. మా అమ్మకి రోడ్కి వెళ్ళి ఒక పాల ప్యాకెట్ కొనుక్కు తెచ్చుకోవడం కూడా తెలియదు. ఓకే, బట్ ఎమోషనల్లీ షీఈస్ వెరీ స్ట్రాంగ్. తనకి లైఫ్లో జరిగిన ఆడ్స్ నాకు జరుగుంటే నేను ఏ మూలకో వెళ్ళిపోయేదాన్నేమో. తన లైఫ్లో జరిగినన్ని ఆడ్స్ ఎవరి లైఫ్లో జరగవు, చాలా ఆడ్స్. అయినా కూడా తను నిలబడి నన్ను అన్నయ్యని ఒక కోడిలాగా పిల్లల్ని ఇట్లా రెక్కల కింద పెట్టుకున్నట్టుగా పెట్టుకొని తను కాపాడి, ఈవెన్ దో షీ డిడ్ నాట్ హ్యావ్ ప్రాపర్ ఎడ్యుకేషన్. తను కరక్పూర్లో పుట్టి పెరిగారు, 14-15 ఇయర్స్కి పెళ్ళి అయిపోయింది. ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు, జాబ్ లేదు, ప్రొఫెషన్ లేదు. వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చిన కొంచెం డబ్బులు, కొంచెం నగలు కరిగించుకుంటూ మమ్మల్ని చదివించుకుంటూ, నేను అన్నయ్య చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ మేము ముగ్గురు ఒక చిన్న యూనిట్గా లైఫ్ని స్టార్ట్ చేసాం. అండ్ అమ్మ డెఫినెట్లీ నాకు ఏదైనా కష్టం వస్తే ఆవిడ పడ్డ కష్టంతో పోలిస్తే ఏదో పెద్ద కష్టం అనేది నాకు కంపారిజన్ డెఫినెట్గా వస్తుంది. షీఈ్ ఎ ఫైటర్. ఎందుకు ఫైటర్ అంటే మీరు ఉద్దేశం మీరు ఎవరినో గుద్దుతేనో మీరు ఎవరినో ఎదుర్కొంటేనో ఫైటర్ కాదు. మీ లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా మీరు నుంచుని పడిపోకుండా ఉంటే యూఆర్ ఎ ఫైటర్. మీరు పడిపోకుండా ఉంటే మీరు ఫైటర్. యూ డోంట్ హ్యావ్ టు కిక్ బ్యాక్, యూ డోంట్ హ్యావ్ టు బౌన్స్ బ్యాక్. సో మా అమ్మ ఎవరిని కొట్టలేదు, ఎవరి మీద రివెంజ్ తీర్చుకోలేదు, ఎవరి మీద ఒక నిమిషం కూడా చెడు ఆలోచించలేదు, బట్ పడిపోకుండా నుంచుంది మా ఇద్దరి కోసం. సో ఈరోజు మేమిద్దరం పడిపోకుండా తన కోసం నుంచున్నాం అంతే. ఓకే, ఇప్పుడు అమ్మ ఫీలింగ్ ఏంటి? ఎందుకంటే మీరు ఆమె బిడ్డ, మాకు ఆ ఇండస్ట్రీ పర్సన్ గానే తెలుసు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ఇష్టం మీ మీద కూడా వచ్చేసింది. పిలిచి ఇంటర్వ్యూలు చేస్తున్నాము, ఏంటి ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అంటున్నాము. మీరు మాట్లాడుతుంటే అంటే మీ జర్నీ ఏదో ఒక చిన్న రీల్తో మాట్లాడడం కాదు, యాక్చువల్లీ మీతో ఇంకా చాలా పాడ్కాస్ట్లు చేయొచ్చు. అంటే డిప్రెషన్లో ఉన్న వాళ్ళు బయటకు ఎలా రావాలి, సమస్యలు వచ్చినప్పుడు ఎలా అధిగమించాలి అంటే ఒక నాలెడ్జ్ ఉంది యాక్చువల్లీ. బట్ ఆమె బిడ్డగా ఇప్పటి వరకు మీ లైఫ్ వేరు, బట్ ఇప్పటి నుంచి ఏంటంటే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ఇదేదో ఒక పెద్ద హిట్ కొట్టేసి స్టార్ అయిపోయి ఇమేజ్ తెచ్చిన స్టార్డమ్ కాదు, అనుకోకుండా వచ్చిన అందరూ హత్తుకునేలాగా ఉంది. యాక్చువల్లీ అందరూ ఆదరిస్తున్నారు, కామెంట్ చేయట్లా, కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఫస్ట్ టైం సువర్ణ గారు యూట్యూబ్ వీడియోస్ కి వీటికి 50% అయినా నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి కదా, అన్ని పాజిటివ్. సెంట్ కళ్యాణ్ గారు ఎలాగైతే ఎలక్షన్స్ లో 100% కొట్టారో ప్రతి కామెంట్ పాజిటివ్ గానే ఉంది. మేబీ ఇది విని ఏమన్నా నెగిటివ్ గా పెట్టాలేమో కొంతమంది బాధపడడం కోసం, బట్ ఇప్పటి వరకు అయితే ఐ హ్యావ్ నాట్ సీన్ పర్సనల్లీ వన్ నెగిటివ్ కామెంట్. ఐ హ్యావ్ నాట్ సీన్. అంటే నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అని వాళ్ళు అర్థం చేసేసుకుని దాని రిలవెంట్ పాటలు సెలెక్ట్ చేసేసి ఎడిటింగ్ చేసేసి పెట్టేస్తుంటే నాకు చాలా లగ్జరీగా ఉంది. అంటే ఈ పనంతా నేను కదా చేయాలి, వీళ్ళందరూ చేస్తున్నారే పాపం అని చాలా ప్రేమగా ఉంది వాళ్ళంటే యాక్చువల్లీ. ఓకే, సో అసలు ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారు? క్లోజ్ టు 10, అరౌండ్ 10-12 or something. ఓకే, ఇంకా హరిహర వీరమల్లు ఈజ్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్తాను. ఐ థింక్ సో. మీ డ్యూరేషన్ 2 minutes అన్నా ఉంటుందా? ఎందుకంటే సినిమాలో అంటే మీరు దాన్ని డ్యూరేషన్ గా చూడకూడదు. క్యారెక్టరైజేషన్ ఇప్పుడు మన ఇంటర్వ్యూ అనుకోండి, 30 minutes ఇంటర్వ్యూ, 40 minutes ఇంటర్వ్యూ అని చూస్తారు. ఎందుకంటే ఫ్రేమ్ ఫిక్స్, ఎవ్రీథింగ్ ఫిక్స్, మీరు నేను. సినిమా ఇట్స్ అ స్టోరీ. ఇట్స్ ఇప్పుడు ఈ మూల ఏమవుతుంది, ఈ మూల ఏమవుతుంది, ఇప్పుడు ఆ పాపకి ఏమవుతుంది, ఆ గుర్రానికి ఏమవుతుంది, ఏదో వేరే ఐడల్ క్యారీ చేస్తున్న ఇంకొక వ్యక్తికి ఏమవుతుంది. దే హ్యావ్ టు బి కవరింగ్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ సినిమా మొత్తానికి హైప్ ఎక్కడ వచ్చిందంటే మీ ఫ్యామిలీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పుడు ఆ పాపతో స్టార్ట్ అయిందండి వైబ్. ఆ పాపతో పోనీ ఏమైనా ఎండ్ చేస్తారా అంటే నెక్స్ట్ మళ్ళీ మదర్ క్యారెక్టర్, మీ క్యారెక్టర్ హైప్ చేశారు. మళ్ళీ ఆ క్యారెక్టర్ ప్రెగ్నెంట్ మరి అవి జరిగాయి కదా. ప్రెగ్నెంట్ విమెన్ ని వాళ్ళు సఫర్ చేశారు, వాళ్ళు చిన్నపిల్లల్ని సఫర్ చేశారు, వాళ్ళకి జాలి దయ లేదు. హూ ఎవర్ దే రిఫర్డ్ ఎంపైర్స్, వాళ్ళ ఎంపైర్స్ కాదు, వాళ్ళు క్రూరులు వాళ్ళు. అదే కదా కళ్యాణ్ గారు చెప్పారు, హిస్టరీ రాంగ్ గా చెప్పబడింది అని. సో వీ హ్యావ్ టు అన్లర్న్ ఎవ్రీథింగ్ దట్ వీ లర్న్డ్ ఆల్రెడీ. సో ఇప్పుడు మనం వాళ్ళ గొప్పలన్నీ చెప్పేసుకుని ఆ పడిన బాధపడి ఆ వీరమరణం చెందిన వ్యక్తులందరూ ఆత్మలు ఘోషిస్తాయి కదా, వాళ్ళని దుర్మార్గంగా చంపిన వాళ్ళని మనం ప్రైజ్ చేస్తున్నాం, వాళ్ళని చదువుకుంటున్నాం, వాళ్ళని ఎగ్జామ్లో రాస్తున్నాం. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ అన్ ఇన్సల్ట్ టు ఆర్ రియల్ హీరోస్, ఆర్ రియల్ పీపుల్. మన భారత్లో పుట్టి పెరిగి జస్ట్ బికాజ్ మన రిలీజియన్ గివ్ అప్ చేయడం ఇష్టం లేక శివాజీ మహారాజ్ లాగా డెడికేషన్గా నేను ఈ రిలీజన్లోనే ఉంటాను అని అన్న పాపానికి ఇక్కడ పండించుకున్న ఫుడ్ వీళ్ళు తినడానికి ట్యాక్స్ కట్టాలి. వాడు అంటాడు
టమ్మిని నా టమ్మిని ఇట్లా కొట్టి అవును దీనికి ఎవరు ట్యాక్స్ కడతారు, దీన్ని కూడా పట్టుకుపోతున్నావుగా. ఇట్స్ లైక్ ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ కైండ్ ఆఫ్ సెటప్. కళ్యాణ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా రాత్రి. అండ్ ఇంకొకటి కూడా అదంతా లాస్ట్ 20 minutes అంతా ఆయనే ఫైట్ సీన్ గురించి ఆయనే కొరియోగ్రఫీ చేశారన్నారు. ఫస్ట్ ఐ థింక్ సో కళ్యాణ్ గారి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని చెప్పారు కదా. ముందు ఆ స్క్రీన్ షేరింగ్ ఆయన డైరెక్షన్ చెప్పడం అంటే యాక్టర్ గా మాకు తెలుసు, బట్ పవన్ కళ్యాణ్ గారిలో అలా కూడా చూసారు మీరు, డైరెక్షన్ వైజ్ కూడా చూసారు. ఎట్లా అనిపించింది అసలు ఆన్ సెట్? పవన్ కళ్యాణ్ గారిలో మీరు యాక్టర్ కాదు, డైరెక్టర్ కాదు, స్టంట్ కొరియోగ్రాఫర్ కాదు, హీ యాక్చువల్లీ అంటే హీస్ సో డెడికేటెడ్. హీ ఓన్స్ ద ఎంటైర్ సెట్. ఓన్స్ అంటే అధికారం చూపించడం కాదు, హీ టేక్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎవ్రీథింగ్, హీ అబ్జర్వ్స్ ఎవ్రీథింగ్, హీ వర్క్స్ లైక్ నేను హీరోని ఈ పని చేయాలి, నేను డైరెక్టర్ని ఆ పని చేయాలి, నేను ఈ స్టంట్ కొరియోగ్రాఫ్ చేస్తున్నాను ఇంతవరకే అని ఆయన ఎప్పుడు గీతలు గీసుకుని బౌండరీలు గీసుకుని ఉండరు. అలా అని అందరి పనిలో జోక్యం కూడా చేసుకోరు. హీ రెస్పెక్ట్స్ యూ, హీ గివ్స్ యూ యువర్ స్పేస్, బట్ స్టిల్ హీ మేక్ షూర్ ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన స్కిల్ సెట్ మీకు సినిమాకి ఉపయోగపడుతుందా లేదా అని హీ మేక్ షూర్ ఎవ్రీ మినిట్. అంతే. ఏదైతే ప్రాజెక్ట్స్ అనుకున్నారో ఓజీ కావచ్చు, మిగతా హరీష్ శంకర్ది కావచ్చు, ఈ 2 సినిమాలు భగత్ సింగ్ ఫిలిం హరీష్ శంకర్ గారిది కావచ్చు, ఇవి వస్తాయి అంటున్నారు. తర్వాత ఆయన సినిమాలే చెయ్యు అని అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది చాలా మందికి. అంటే సమ్ సిచ్యువేషన్స్ వల్ల, ఎందుకంటే ఒక డిజిగ్నేషన్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి. మరి నెక్స్ట్ కళ్యాణ్ గారి సినిమాలు చేయకపోతే ఏంటంటారు? ఒక ఫ్యాన్ గా ఏం చెప్తారు? ఇప్పుడు నాకు ఏం జరిగింది, ఒక మ్యాజిక్కే కదా, అది జరుగుతుందని మనం అనుకోలేదు కదా. చాలా మంది కళ్యాణ్ గారు ఓడిపోతారు అనుకున్నారు కదా. మరి కూటమిలో గెలిచిన విజయం ఒక హిస్టరీయే కదా. ఎప్పుడు అలాంటి విజయం ఏపీ చూడలేదు కదా. సో ఇన్ని మ్యాజిక్లు జరిగినప్పుడు, యాజ్ స్మాల్ యాజ్ నా లాస్ట్ నైట్ మ్యాజిక్, యాజ్ బిగ్ యాజ్ కూటమి గెలుపు, పవన్ కళ్యాణ్ గారి జనసేన గెలుపు, ఇంత పెద్ద పెద్దవి జరిగినప్పుడు ఫ్యాన్స్గా ఏవో మ్యాజిక్లు జరుగుతాయి, ఆయన సినిమాలు తీస్తూనే ఉంటారని మేము కోరుకుంటూ ఉంటాం. బికాస్ వీ బిలీవ్ ఇన్ మ్యాజిక్స్. ఓకే, యా, పవన్ కళ్యాణ్ గారి పవర్ ఏదైనా ఎప్పుడైనా ఎలా ఆయనకి అసాధ్యం అంటూ ఒకటి పెట్టుకోరు. ఇప్పుడు అందుకే మార్నింగ్ పంచాయతీ రాజ్ శాఖ గురించి డిస్కషన్ పెట్టుకుని అక్కడ మాట్లాడొచ్చి మళ్ళీ హరిహర వీరమల సక్సెస్ మీట్ లో పాల్గొన్నారంటే ఇంకా వేరే అంటే ఈ ప్రపంచంలో వేరే నో యాక్టర్, no human being can do that actually except కళ్యాణ్ గారు. సో ఇలా ఎవరు చేయలేని పనులు ఆయనే చేయలేని పనులు ఆయన ఫ్యూచర్ లో చాలా చేసేస్తారు, అది నాకు తెలుసు. సో ఫ్యాన్స్ గా మేము ఆప్టిమిస్టిక్ గా ఉండడానికి ఇష్టపడతాం. ఆయన సినిమాలు చేయరు అనేది మాకు మింగుడు పడదు, డైజెస్ట్ అవ్వదు. ఏదో ఒకటి అరాకొర 2 సంవత్సరాలకు ఒకటి అలాగైనా ఏదో చేస్తారు అనుకుంటున్నాను, చెయ్యాలి అనుకుంటున్నాను. మీరు చేయకపోతే ద్రోహం చేసినట్టు మాకు. అంతే అంతే. ఫ్యాన్స్ కి ఫైనల్గా ఒకే 2 క్వశ్చన్లు, డిజిగ్నేషన్లు చెప్తాను. అంటే మీరు ఎలా చెప్తారో వినాలని నాకు క్యూరియస్గా ఉంది. ఫస్ట్ వచ్చేసి ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఈ పేరుని 1 wordలో డిస్క్రైబ్ చేయాలి, ఎలా చెప్తారు? సేవకుడు. ఓకే. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి 1 wordలో డిస్క్రైబ్ చేయాలి, ఏం చెప్తారు? ద ఓన్లీ పర్సోనా. ఓకే. No other persona can match. థ్యాంక్ యూ సో మచ్ నివేతాజీ, సచ్ ఏ లవ్లీ మీటింగ్ విత్ యూ. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ఒక్క ఇంటరాక్షన్తో మీరు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఎందుకంటే నేను మిమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశానన్నారు, కానీ మీరు నాకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. యాక్చువల్లీ నేను ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ నేను చాలాసేపు సైలెంట్గా కూర్చోవడం, సో వాళ్ళకు కూడా కెమెరామెన్స్ కూడా అర్థమై ఉంటుంది. మీరే మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకంటే నేను వింటూ ఉన్నా. చాలాసార్లు వినేటప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. యాక్చువల్లీ నేను అడుగుతూ ఉండాలి, బట్ నేను అడిగిన ఆ క్వశ్చన్స్కి మీరు చాలా లెందీగా ఆన్సర్స్ ఇచ్చారు అండ్ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను నార్మల్గా నిన్ను అక్కడ కలిసాను కాబట్టి అంత లవ్ వచ్చిందిరా, ఇది మనకెప్పుడు దొరుకుతుంది. నిన్న నైట్ కూడా మీకు ఒక మాట చెప్పాను, ఎలా అనిపించింది అన్నప్పుడు నేనేమన్నాను, అందరికీ లవ్ చూపించాలని ఉంటుంది, బట్ ప్లాట్ఫామ్ అనేది అందరికీ దక్కదు, మీకు అది దక్కింది. సో అందరూ మేము కాల్స్ చేస్తున్నాం. చాలా మందికి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం, ఆయన దేవుళ్ళలాగా పూజిస్తారు, భక్తుల్లాగానే మనం పూజిస్తాం. సో మాకు దొరకలేదు ఆపర్చునిటీ, బట్ మీకు దొరికింది, మీలో మమ్మల్ని చూసుకోండి. థ్యాంక్ యూ. అండ్ మీరు కళ్యాణ్ గారు టాపిక్ ఎత్తి మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారు అన్నారు, సుమ గారు 2 minutes మాట్లాడి వెళ్ళండి అంటే
దానికన్నా నేను థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోవడం మంచిదమ్మా, ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారి గురించి 2 minutes లో మాట్లాడగలరా అని అన్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. అట్లా మీరు లెందీ ఆన్సర్స్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే వస్తూనే ఉంటాయి కాబట్టి నాకు చాలా నచ్చింది. మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం యాక్చువల్లీ. నేను ఇక్కడ కూర్చోబెట్టి రేపు ఈ టైం వరకు మాట్లాడమన్నా కూడా నేను మాట్లాడుతూనే ఉంటాను కళ్యాణ్ గారు. అది అర్థమవుతుంది మాకు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హోప్ ఫర్ ద బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ సో హ్యాపీ. మా ఆడియన్స్ కూడా మీ నోటితో ఏమైనా సుమన్ టీవీ ఆడియన్స్ కి ఏమైనా చెప్పేసేయండి. సుమన్ టీవీ మా అమ్మగారికి కూడా చాలా ఇష్టం, చాలా ఫాలో అవుతారు. సో ఇట్స్ లైక్ ఎవ్రీ హోమ్ లో ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది, ఒక టీవీ ఉంటుంది లాగా సుమన్ టీవీ ప్లే అవుతూ ఉంటుంది. కంగ్రాచులేషన్స్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.